మొత్తానికి మా ఫ్యామిలీ వైజాగ్ ట్రిప్ అయితే అయిపోయిందండి. వచ్చేసే ముందు ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిందాం అనుకున్నాం. ఇంకందుకే మాకు దగ్గరలో సిరిపురం సర్కిల్ దగ్గర ఉన్న ఈ స్పైసీ వెన్యూ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నేను మా ఆవిడ ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటామండి. అందులోని మరీ ఈ రెస్టారెంట్ లో ఫేమస్ అయిన ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ గ్యారంటీగా. ఇంకా ముందు వెళ్ళగానే ఈ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసాం. బిర్యానీని ఒక ఆమ్లెట్ లో చుట్టి చికెన్, మటన్, ప్రాన్స్ అయితే వస్తాయండి. ఈ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ చూడటాకే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఆమ్లెట్ ని అలా చింపామనుకోండి మొత్తం బిర్యానీ అంతా బయటకు వస్తదన్నమాట. చూసారుగా వేడిగా ఎలా ఉందో. ఇంకా కుమ్మేద్దాం నడిచేయండి. ముందు ఎప్పట్లాగానే ఒక చిన్న ఆమ్లెట్ మొక్క తీసుకున్నానండి. ఆ మొక్కని బిర్యానీలో పెట్టుకొని ముందు ఒక ముద్ద తిన్నానండి. టేస్ట్ మాత్రం ఎరగదీసింది. టేస్ట్ అయితే బాగానే ఉంది కానండి, కానీ ఇంతకు ముందు తిన్నదానికి ఇప్పటికి చాలా తేడా వచ్చిందండి. లైట్ గా కమ్మదనం మిస్ అయ్యి ఇప్పుడైతే కొంచెం కారం ఎక్కువయ్యి కొంచెం లైట్ గా గొడ్డు కారం తిన్నట్టయితే ఉందన్నమాట. రెస్టారెంట్ వాళ్ళకి సంబంధించి ఎవరైనా ఈ వీడియో చూస్తే ఇది మాత్రం కొద్ది గుర్తు పెట్టుకోండి. టేస్ట్ అయితే కొద్దిగా పర్లేదులేండి. మా వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఈ బిర్యానీని మాత్రం. నాకైతే అస్తమానం రెస్టారెంట్లకు తిరిగే పనే కదండి. మా వాళ్ళు మాత్రం ఇంత పెద్ద రెస్టారెంట్ కి వచ్చేటప్పటికి వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి. కామెడీ ఏంటంటే ఈ పొట్లం బిర్యానీలో ఒక్క మొక్క అంటే ఒక్క మొక్క కనబడలేదు నాకు. సర్లేండి మొత్తానికి ఏదో రకంగా అలా తినేసా. ఇంకా తర్వాత ఇక్కడ ఏం బాగుంటాయని అడిగితే రెస్టారెంట్ అయిన కోనసీమ కోడి పలవ ఇక్కడ చాలా బాగుంటదండి, అది తీసుకోండి అన్నారు. ఇంకంటే అదే తెచ్చామన్నాం. ఈ పలవ చూడడానికి గ్రీన్ కలర్ లో ఉంది, చికెన్ ముక్క ఏమో వైట్ కలర్ లో ఉంది. కోడిగుడ్డు ఎలా ఉందో మీరే చూడండి. ఇంకా దీని టేస్ట్ అంటారా, ముందు ఎప్పట్లాగానే ఒక్క ముద్ద తిన్నానండి. ఇది కూడా కమ్మదనం అయితే లేదండి, ఇది కూడా చప్పగానే ఉంది. కానీ ఇందులో ఇచ్చిన చికెన్ ముక్క మాత్రం చాలా బాగుందండి. అందులోని బిర్యానీలో నంచుకొని తింటే ఇంకా అదిరిపోయిందిలేండి. ఇంకా తర్వాత తినే ముద్ద ఉంది చూసారా, ఇందులో ఒక ముద్ద తీసుకొని ఆ పలవలో నంచుకొని ఒక్క ముద్ద తిన్న తర్వాత పక్కనే ఉన్న గుడ్డు ముక్క కొరికితే ఉందండి. కోడిగుడ్డు చికెన్ పీస్ వల్ల కొద్దిగా టేస్ట్ అయితే వచ్చిందనమాట. అంటే మొత్తం మిక్స్ చేసుకొని తింటే. ఇంక ఇది కూడా తినేసిన తర్వాత అన్ని రెస్టారెంట్ లో కామన్ గా దొరికే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చెప్పామండి. ఇన్ని రకాల బిర్యానీలు ఎలా తినేసావురా బాబు అని మాత్రం అనకండి. మేము మొత్తం 7 వెళ్ళాం మా ఫ్యామిలీ అంతా కలిపి. అందరం షేర్ చేసుకొని తిన్నామండి. ఇంకా నాకైతే ముందు తిన్న రెండాట్ల కంటే ఈ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ చాలా కమ్మగా ఉంది. ఇంకా అలాగే దీంట్లో లాస్ట్ లో పెరుగు చట్నీ వేసుకున్నానండి. అన్ని తిన్న తర్వాత పెరుగు చట్నీ వేసుకోపోతే ఎలా చెప్పండి. పెరుగు చట్నీ అంటే కంగారు పడకండి, కొంతమంది రైతా అంటారు కదా, అదే అనమాట ఇది. నాకైతే బిర్యానీలో ఇలా పెరుగు చట్నీ వేసుకొని చికెన్ ముక్క తినడం చాలా ఇష్టం అండి. నాకైతే భలే నచ్చుద్ది. మరి అసలు మొత్తం ఈ రెస్టారెంట్ లో మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే 3 రకాల బిర్యానీలు మీరు చూసారు కదా ఇప్పుడు దాకా అయ్యే. వీటితో పాటు 7గురికి 7 కూల్ డ్రింకులు, వైట్ రైస్, నెల్లూరు చేపల పులుసు అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఈ రెస్టారెంట్ లో మేము 7గురు తిన్న ఫుడ్ కి మొత్తం 2070 రూపాయలు బిల్ అయ్యింది. పర్లేదంటారా ఇక్కడ 7గురికి ఇంత ఫుడ్ కి ఈ బిల్ అంటే.